సో మొన్న నేను ఒక 5 days బ్యాక్ ట్యాక్స్ ఫైల్ చేసిన. సో మా ట్యాక్స్ కన్సల్టెంట్ ఒక టిప్ చెప్పిండు. సో ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్ పేరు RC151 ఫామ్. సో ఎవరైనా హూ బికేమ్ పిఆర్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఇన్ ద లాస్ట్ 2 years డైరెక్ట్లీ RC151 ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, and either you can fill it in website, or else like you can take print out and fill out basic details like when did you become PR, when did you arrive Canada, in case if you have family members, etc. details పెట్టి వెనకాల ఒక అడ్రస్ ఇచ్చిండు. దిస్ వన్ సడ్బరీ ట్యాక్స్ సెంటర్. దీనికి పంపిస్తే మనకి అరౌండ్ $600-650 వస్తాయంట. నాకు కూడా తెలీదు. సో ఇప్పుడు ఫిల్ చేసి ఈరోజు ఈవినింగ్ పోస్ట్లో ఇస్తా. లెట్స్ సీ. May 17th, టైం 5:30 PM. వర్క్ ఇందాకనే అయిపోయింది. ఒక బ్లాక్ కాఫీ తాగేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా. అదే మన ఫామ్ ఒకటి ఫిల్ చేసినా కదా, అదేదో ట్యాక్స్ ఫామ్. సో అది పోస్ట్ ఆఫీస్లో ఇక్కడికి పోస్ట్ చేద్దామని వచ్చాను. వీడు $30 అన్నాడు. సో కెనడా పోస్ట్ వాళ్ళు అరౌండ్ $10 తీసుకుంటారంటే అక్కడికి వెళ్తున్నా. సో యా, $1 సేవ్డ్ ఈజ్ $1 ఎర్న్డ్. ఒక ఫ్యాక్ట్ అబౌట్ కెనడా, ప్రతి ఒక్క మనిషికి రేషియో చూసుకుంటే 10,000 ట్రీస్ ఉన్నాయంట. అంటే ప్రతి ఒక్క అడల్ట్ రేషియో 1 = 10,000 ట్రీస్ ఇన్ కెనడా. ఇక్కడ ఇట్లా ఇంటి ముందర ఇట్లా ఫ్రీ స్టఫ్ పెడతా ఉంటారు. ఫ్రీ, క్లీన్, బగ్ ఫ్రీ. సో కావాలంటే తీసుకోవచ్చు. చాలా పెడతారు ఇట్లా ఫ్రీ. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. బెండకాయ ఫ్రై, పప్పు, వైట్ రైస్ అండ్ ప్రాన్స్ పికల్ ఏదన్నా ఓకే. యా, డిన్నర్ అయిపోయిన తర్వాత చదువుకోవాలి. లాంగ్ వీకెండ్, మండే మాకు హాలిడే ఉంది. బట్ యా, మాకు హాలిడే లేదు, ఎందుకంటే ఐ వర్క్ ఎవ్రీ డే. సో యా.